నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. కీర్తనలు 34వ సంకీర్తన 17వ వాక్యము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. వాక్యము సెలవిస్తుంది, నీతిమంతుల మొర యెహోవా ఆలకించును. మరి ఈ భూలోకంలో నీతిమంతులు ఎవరు? వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే నీతిమంతులు ఎవరు అని మనము వాక్యంలో పరిశీలన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్ముట మనకు నీతి. మరి రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడుదువు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకున్నాను. చూసారా దేవుని బిడ్డారా, నీతి కలిగినట్లు హృదయంలో మనము యేసు ప్రభువని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి అనగా, యేసు ప్రభువని ఆయన మన కొరకు శిలువలో రక్తం కార్చి తన ప్రాణం ధారపోసి మనల్ని నీతిమంతులుగా చేయటకు మన పాప శాపంలో ఆయన భరించాడు. అందుకే మనము వాక్యంలో గమనిస్తే 2వ కొరింథీయులకు 5వ అధ్యాయము 21వ వచనంలో పాపము ఎరుగని యేసుక్రీస్తును దేవుడు మన కొరకు పాపంగా చేసెను, ఎందుకనగా మనము దేవుని నీతి అగుటకు, అనగా నీతిమంతులుగా మనము మార్చబట్టకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీతిమంతులుగా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అంటే ముందుగా యేసు ప్రభువు మన పాపంలో క్షమించి మనము ఆయన నీతిని పొందుకొని దేవుని నీతిగా మనము మార్చబట్టకు దేవుడు తన కృప దయచేలాగున మరి మనము నీతిమంతులుగా ఆయనకు మొరపెట్టినప్పుడు మన శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపించి రక్షించును అనే వాక్యంలో దేవుడు సెలవిస్తుండగా ఈ కృప మనం అందరం పొందుకుంటూ రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని మీరు వాగ్దానం చేస్తున్నారయ్యా. మరి మేము నీతిమంతులం కాదయ్యా ప్రభువా. అయ్యా, మీ కుమారుడైన యేసుక్రీస్తును మా హృదయంలో స్వీకరించి మా పాపములు ఒప్పుకొని ప్రభువా నీతిమంతులుగా మార్చబడ్డకు మాకు మీ కృప దయచేయమని వేడుకోవచ్చు. ఇది ముందు తండ్రి ప్రార్థనలోకి వచ్చి ప్రతి ఒక్కరు ప్రభు వారి శ్రమలు, సమస్యలు, దుఃఖములు, కన్నీరు ప్రభువా వారు ప్రార్థన చేస్తుండగా ప్రభువా వారి మొర ఆలకించి విడుదల దయచేయమని ప్రభువా వారి హృదయంలో ఈ కుమారుడిని యేసుక్రీస్తును చేర్చుకొని విశ్వాసంతో ముందుకెళ్ళకు దయచేయమని యేసు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.